వన్స్ మోర్. అందరికీ నమస్కారం. వన్స్ మోర్. అందరికీ నమస్కారం. నమస్కారం నమస్కారం. పుచ్చికి 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 పుచ్చికి. నా తెలివితేటలు కూడా వాడుకొని బతికాడు ఒకడు ఉన్నాడు మేడం. సుధీరా? మా అన్న వేరు సింహం, మా ఊరి గ్రామ సింహం. అంతెందుకు మా అన్నయ్య ఎదురు నిలబడి మాట్లాడే దమ్ము ధైర్యం ఒక్కడికంటే ఒక్కడికి లేదు. ఎందుకో తెలుసా? అడిగి పళ్ళుతో లేదు కాబట్టి. నేను చెప్పేది ఎందుకు మీరే చూడండి. అన్నయ్య పుచ్చికి పుచ్చికి. అన్నయ్య కెమెరా ఫ్రంటే చూపియాలి, బ్యాక్ చూపించకూడదు. రే ఎలుకమంటేదవా, తొప్పల్లో కొడితే ఒప్పల్లో పడతావు. ఓ ఇది ఫ్రంటేనా, బ్యాక్ అనుకున్నాను. పుచ్చికి పుచ్చికి. పొద్దున్నే నీ ముఖం చూశాను, ఏ దరిద్రం ఎదురు వచ్చిద్దో ఏంటో. మండుతున్నట్టుంది. అన్నయ్య నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు అన్నయ్య. అదేంట్రా అంత మాట అన్నో? మరి ఒక దరిద్రంకి ఇంకో దరిద్రం ఎలా ఎదురైద్ది అన్నయ్య? ఈ మధ్య ఊర్లో మన ఫేమ్ బాగా తగ్గిపోయింది అనిపిస్తుందిరా. ఎప్పటికప్పుడు మన జనాలకు మనం ముఖం చూపిస్తేనే వచ్చే ఎన్నికల్లో గుద్దుతారా ఓటు. ఇదో పెద్ద సమస్య అన్నయ్య. నాకొక్క 500 ఇచ్చాంకో ప్రతిరోజు మన ఊరిలో మొహం చూస్తారన్నయ్య. ఎమర్జెన్సీకి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఆగి మరీ నీ ముఖం చూస్తారన్నయ్య. అవునా? ఇదిగో 500. బూచికి బూచికి. పురుషులు, స్త్రీలు, రాత్రిపోలా మన ఐడియా. అరే అక్కడ నిన్నెవరో పిలుస్తున్నారు చూడు. ఎవరబ్బా? ఏడు. నా మీద కామెడీ ఎత్తడం మూపా ఎదవా. అన్నయ్య నన్ను ఎప్పుడు చూసినా మూపా మూపా అంటావు. మూపా అంటే ఏంటన్నయ్య? ముళ్ళపందిరా, ముళ్ళపంది ఎదవా. నేను మూపా అయితే నువ్వు ఆపా. ఆపా అంటే ఏంట్రా? అడవి పంది, అడవి పంది. సర్లే పంచాయతీకి వెళ్ళి తీర్పు చెప్పాలరా. ఏంట్రా కొత్త గుడికి 2 బొక్కలు పెట్టు? అన్నయ్య నాకు ఎప్పుడు చూసినా తెలివి తక్కువ అని తిడతావు కదా. ఇదంతా నాకు తెలివితేటలు అన్నయ్య. వర్షం పడుతుందని తెలియటాక ఒక బొక్క పెడితే వర్షం ఆగిపోయిందో లేదో అని తెలియటాకి ఇంకో బొక్క పెట్టా, ఇంకో బొక్క పెట్టా. అమ్మో మా నాయనే, నువ్వు మామూలు జ్ఞాని కాదురా. అక్కడ కాదు లేదు ఎగురుతాను చూడు. ఏంటిదబ్బా? వాటర్ బాటిల్ తీసుకురా. అన్నయ్య వాటర్ బాటిల్ ఉన్న నీళ్ళు తాగకూడదంట, క్యాన్సర్ వచ్చిందంట. రాగి చెంబులో ఉన్న నీళ్ళు తాగాలంట. చూడు ఎవరో మహానుభావుడు రాగి చెంబులో నీళ్ళు పెట్టారు. తాగన్నయ్య, తాగన్నయ్య. అయ్యా ఆహా ఎంత కమ్ముకున్నాయిరా. దీని ముందు మినరల్ వాటర్ కూడా పనికిరావు. అన్నయ్య నువ్వు తాగుతూ ఉండు. ఇక్కడ కూడా బండను కదా నిన్ను చూసి కూడా నిలబడట్లేదండి. ఇక ఎన్ని గుండాలరా మనూరి గ్రామ జమ్మం. వస్తే నిలబడవా? అయ్యా నేను లెగలేనయ్యా. బండ కింద ఇరుక్కున్నావా? లేదయ్యా, రాత్రి చేపల పులుసు తిని కడుపు గండి కొట్టేసిందా. పని కానిద్దామని ఇక్కడికి వచ్చాను. పని అయితే అయింది గాని పానీ లేదయ్యా. పానీ అంటే ఏంట్రా? నీళ్లు, నీళ్లు. దానికోసం తెచ్చుకున్నా, అయ్యగారు తాగేశారు. మట్టగిరిచి మాకు వాడు దేనికో తెచ్చుకుని నాతో తాగిచ్చా కదరా. పనికి మాదవా. సర్వనాశనం అయిపోయిందయ్యో, బతుకు బస్ స్టాండ్ అయిపోయిందయ్యో, జీవితం నిలేబి అయిపోయిందయ్యో. నువ్వే నాకు న్యాయం చేయాలయ్యో. అన్నాయ్
నన్ను కొద్ది పక్క తీసుకెళ్ళరా. సరే అన్నాయ్. మా ముక్కు పచ్చలారని తినుకొని సంపేశారయ్యా. వాడి సర్వనాశనం అయిపోను, వాడి తల పగిలిపోను, వాడి కాళ్ళు ఇరిగిపోను, వాడి కళ్ళను కాకులు వాడవా. నువ్వు ఉండమ్మా, ఏమైందో చెప్పండి. మా పంకజం పిన్ని అల్లా ముద్దుగా పెంచుకునే చిలుకు ఎవరో ఎత్తుకుపోయారయ్యా. చిలుకు. ఏది ఎర్రగా ఉండి మధ్యలో నల్ల ఏకలుంటే అదేనా? అవునయ్యా. ఏది పొద్దున వేసినప్పుడు కుక్కరక్కుడి అదేనా? అవునయ్యా. ఇంకొకడే. నాకు చిన్న పని పడింది, ఇప్పుడే వస్తా. బుచ్చికి బుచ్చికి అన్నయ్య. ముళ్ళ పందేదవా, ఆడవాళ్ళు అంత కరెక్ట్ గా చెప్తున్నావు అంటే నాకు ఎక్కడో కొడుతుందిరా. అన్నయ్య నువ్వు రాత్రి తిన్న చికెన్ ఎలా ఉందన్నయ్య? అబ్బా కూర తిరింది, మొక్క గట్టిగా ఉంది. ఆ కోడి ఈ కోడిది అన్నయ్య. నా సిలుకుని సంపి తినింది ప్రెసిడెంట్ అంటారా? ఒరే ప్రెసిడెంట్! అన్నాయ్ అన్నయ్య. బుచ్చిక్కు బుచ్చిక్కు. బుచ్చికి బుచ్చికి చెయ్యి అల్లే అమ్మలే. అన్నాయ్ సుధీర్ అన్న స్కిప్ట్ అయిపోయిందిరా. మళ్ళీ నిజంగానే కొడుతున్నాడు. తొందరగా రా. ఏయ్, అయ్యో. ఏయ్, ఎందుకురా బుచ్చిక్కి బుచ్చిక్కి. బుచ్చికి బుచ్చికి వదిలేరా బాబు. ఎలా ఉంది సార్? కోటా శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారు కాంబినేషన్ అంటే 90s to 2000 ఒక డెకేడ్. వాళ్ళ ట్రాక్ అంటే కూడా మనం అసలు అప్పట్లో పిచ్చగా ఎంజాయ్ చేసాం. నాకు తెలిసి బాబు మోహన్ గారిని యాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇమిటేట్ చేశాడు. బుచ్చికి బుచ్చికి అయితే సేమ్. బుచ్చికి బుచ్చికి ఓవరాల్ గుడ్, చాలా బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. మ్యామ్ పొచ్చికి పొచ్చికి బుచ్చికి బుచ్చికి నిజంగా అద్భుతంగా చేశాడు. వాళ్ళ అన్న అక్కడ చేస్తుంటే వీడి రియాక్షన్స్, వీడి ఎక్స్ప్రెషన్స్, వీడి నెక్స్ట్ ఫాలో అప్ అంతా కూడా కంటిన్యూగా పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు. నేను ఇలానే చూస్తున్నా వాళ్ళ అన్న చేసేటప్పుడు కూడా వీడిని. నిజంగా అద్భుతంగా చేస్తున్నావు, మంచి ఆర్టిస్ట్ అవుతాను. థ్యాంక్ యూ మీ అన్న ఒక రేంజ్ అయితే నువ్వు అంతకు మించి వెళ్ళిపోతున్నావు. థ్యాంక్ యూ చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.